హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు వడలు చేసుకోవాలనుకున్నా మనకు గుర్తొచ్చేది ముందుగా మినప్పప్పేనండి. మినపప్పుతోనే కాకుండా ఒక్కొక్కసారి శనగబేడల వడలు కూడా చేస్తుంటాం కదా. రేర్గా మనం ఎప్పుడైనా పెసర వడల్ని ప్రిపేర్ చేస్తుంటాను నేనైతే. కానీ ఈ అలసంద వడలు అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఉంది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ప్రిపేర్ చేశాను. చాలా రోజుల తర్వాత తినాలనిపించి మినపప్పు కాకుండా నేను రాత్రిపూటే మీడియం సైజు చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసుల అలసందలు తీసుకొని నేను ముందుగా శుభ్రంగా మనము ఏ పప్పు ధాన్యాలైనా కానీ శుభ్రంగా కడిగి మాత్రమే నానబెట్టి ఉంచాలి. కడగనప్పుడు అదొక కొంచెం బ్యాడ్ స్మెల్గా ఉంటుంది. అందుకని శుభ్రంగా 2 సార్లు కడిగి అప్పుడు మంచినీళ్ళల్లో రాత్రంతా నానబెట్టి ఉంచాలండి. అలసందలకి ఎక్కువ టైం పడుతుంది నానడానికి. 8-9 గంటలైనా అలసందల్ని నానబెట్టినప్పుడే మనం వడలు వేసుకోవడానికి బాగుంటుంది. చూడండి, నేను రాత్రి నానబెట్టిన వాటర్ చూడండి కొంచెం నురుగు తేలినట్లుగా ఉంది కదా. ఆ నురుగు తేలిన వాటర్ని బయట వంపేసి మరికొన్ని మంచినీళ్ళు పోసి ఆ నీళ్ళల్లో ఉన్నాయి కొంచెం కొంచెంగా వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వాటర్ వేయనవసరం లేదండి. మనం నీళ్ళల్లో నుంచి తీసి అలాగే వేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. మరీ నీరుగా ఉంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అంతా విడిపోతూ ఉంటుంది. మెత్తగా వేయకూడదండి, కొంచెం బరగ్గా ఉండే విధంగానే వేసుకోవాలి. బరగ్గా ఉన్నప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ అలసంద వడలకి. ఈ అలసంద వడలు తింటే మంచిది, చాలా హెల్త్కి మంచిదండి. ఎవరైనా తినొచ్చు, ఎటువంటి అనారోగ్యంగా పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని తినొచ్చు. కాకపోతే ఆయిల్స్ మాత్రం హార్ట్ పేషెంట్లు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి కాబట్టి అవి మాత్రం ఆయిల్ చూసుకొని తినండి, అంతేగాని ఎవరైనా తినొచ్చు ఇవి. చూడండి, నేను 2 భాగాలుగా చేసుకొని అలా ఈ క్వాంటిటీతో నేను మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. నేను ముందుగా సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి ఉంచానండి. మేమందరమీ కూడా పెద్దవాళ్ళు ఉన్నాం కాబట్టి కొంచెం 2 పచ్చిమిర్చిలు వేసాను. 2 పచ్చిమిర్చి వేసి 1.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసాను నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇవన్నీ కలిపి కొంచెం మాత్రమే అండి, ఒక చిన్న టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి, కలర్ చూడడానికి. అంతేగాని పసుపు వేసుకోవడం వల్ల దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, స్కిప్ అయినా చేసేయచ్చు. నేను కొంచెం కలర్ఫుల్గా ఉండాలని పసుపు వేశాను. మేము ఇంట్లో అందరం పెద్దవాళ్ళమే ఉన్నాం కాబట్టి కొంచెం ½ టీ స్పూను కారం కూడా వేశాను. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పచ్చిమిర్చి వేశారు కదా, అది మాత్రమే చాలు. కారం కూడా వేస్తే కొంచెం కారంగా ఉంటాయి, స్పైసీగా తినలేరు కాబట్టి. మేము పెద్దవాళ్ళమే కాబట్టి స్పైసీగా ఉన్న ఇబ్బంది లేదని కొంచెం కారం వేశాను. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ముందుగానే చూసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇది మాత్రం బాగా సాల్టు, పసుపు, కారం, అందులో వేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ లేదా మనం వేసిన కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకొని చూడండి, బాగా ఇంత చేతి నిండా వచ్చేంత ముద్ద తీసుకోవాలి. కొంచెంగా తీసుకుంటే అవి సరిగా ఉడకనట్టుగా లేదా మాడినట్టుగా అవుతాయి. అందుకోసమని మనం పిడికిటి నిండా తీసుకోవాలి. ఒక ఆయిల్ కవర్ మీద ఈ విధంగా మనం కరెక్ట్ షేప్లో తట్టుకోవాలి. చిల్లు పెట్టుకోని అవసరం లేదండి, అలాగనే వేసుకోవచ్చు. చూడండి, డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్లో వేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇవైతే చాలా చాలా బాగుంటాయండి. నాకు కొంచెం ఇంట్లో మార్నింగే చేస్తాను కాబట్టి నేను డ్యూటీకి వెళ్ళాలి. అందుకోసమనే ఈరోజు నేను కర్రీస్ ఏమీ ప్రిపేర్ చేయలేదండి. ఇందులోకి చికెన్ అయినా మటన్ అయినా చాలా బాగుంటుంది. నేనైతే పచ్చిమిర్చి, టమోటాలు పచ్చడి ప్రిపేర్ చేశానండి. అవి వేసుకొని తింటే కూడా చాలా బాగుంది. మనం ఇంట్లో ఏ కూర వండుకున్నా ఈ అలసంద వడలతోటి మనం నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. తింటుంటే మాత్రం నోటికి చాలా చాలా రుచిగా ఉంటుందండి. మనం ఎక్కువగా వేయకుండా ఒకదాని మీద ఒకటి పడుతుంటాయి కదా, ఇది 1, 2, 3, 4 అలా వేసుకొని 2 వైపులా తిప్పి ఈ డీప్ ఫ్రైలో మనం ఉడకనివ్వాలి. ఈ ఉడికినప్పుడు ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లో వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇంతకుముందు మన ఛానల్లోనే ఉంది, లేదా మన ఛానల్ కోసమైనా కాకపోయినా మేము ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు అలసంద గుగ్గుళ్ళే కాకుండా అలసంద వడలు కూడా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇందులో కొత్తిమీర, పుదీనా ఎక్కువగా వేసుకొని లేదా కరివేపాకు కూడా ఎక్కువగా వేసుకుంటే ఆకులు తగులుతూ ఇంకా చాలా బాగుంటుందండి. నేను కొంచెం క్వాంటిటీ మాత్రమే తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా
కొత్తిమీర కరివేపాకులు వేస్తే తినరు కాబట్టి తీసుకున్నాను. ఈ నా అలసంద వడలు వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నప్పుడు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నా అలసంద వడలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ అండి.